నీకు పట్టరానంత కోపం వచ్చినప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉండడమే మేలు. కోపానికి గల కారణాన్ని సరైన మాటల్లోకి మార్చి ఎదుటివారికి చెప్పగలిగే నేర్పు, చతురత నీకుండాలి. అలా చెప్పలేకపోతే నీ మాటల వల్ల నువ్వే ఎక్కువగా కోల్పోతావు. ఎప్పుడు మాట్లాడాలో తెలుసుకున్న వాడికన్నా ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలుసుకున్నవాడే అసలైన జ్ఞాని అని తెలుసుకో మిత్రమా. డబ్బు నీ జేబులో ఉన్నంతసేపు నువ్వు అందరికీ కావాల్సిన వాడివి, ప్రతి ఒక్కరికి శ్రేయోభిలాషి. నీ పరిస్థితి బాగాలేక ఆర్థికంగా నువ్వు కొంచెం వెనకబడినప్పుడు తెలుస్తుంది ఒక్కొక్కడి నిజ స్వరూపం. నీ వల్ల వాళ్ళకు ఉపయోగం ఉండేదని అనిపించిన మరుక్షణం నుంచి నీకు విలువ కూడా ఇవ్వరు. నీకు మంచి చేయడం మాట అంటూ ఉంచితే కనీసం నిన్ను దగ్గరికి రానివ్వరు. బెల్లం ఉన్నంతసేపే ఈగలు అనే సత్యాన్ని తెలుసుకో. సమయం చాలా విలువైనది. గడిచిన ఏ క్షణం ఎవ్వరి కోసం తిరిగి రాదు. ఉన్న ప్రతి క్షణం ఆనందంగా గడపడానికి ప్రయత్నించు. విలువైన ఆ సమయాన్ని నీ శత్రువుని ఎలా ఓడించాలనే దానిపై కాదు, నువ్వు ఎలా గెలవాలన్న దానిపై వెచ్చించు. ఎందుకంటే నీ శత్రువు ఓడితే నువ్వు గెలిచినట్టే.